మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. మనము ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఏంటి అంటే యాకోబు జ్ఞానము. చాలా చక్కగా విందాం వాక్యాన్ని. ఏంటమ్మా మన అంశం? ఏంటమ్మా? దేవుడు యాకోబునకు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా దేవుడు యాకోబును ఎలా ఆశీర్వదించాడు, యాకోబు తన జీవితంలో ఆశీర్వదించబడే విధానంలో జ్ఞానము ఎలా తనకు సహాయపడింది. అందుకే వాక్యం తెలియజేస్తుంది, అపరంజిని సంపాదించడం కాదయ్యా, జ్ఞానాన్ని సంపాదించుకోండి. వెండిని సంపాదించడం కాదు, తెలివిని సంపాదించుకోండి. సో ఆ క్రమములో ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన 2 వారాలుగా మనం ఈ అంశాన్ని ధ్యానిస్తూ వచ్చాం. మొదటి మాటగా మనం దేనిని గురించి నేర్చుకున్నామంటే మంచి ప్రదేశము. చెప్పండి అమ్మా, దేని గురించి నేర్చుకున్నాం? మంచి ప్రదేశములో యాకోబు నాటబడ్డాడు. ప్రార్థించే కుటుంబ వాతావరణము కలిగినటువంటి, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి కుటుంబ వాతావరణములో యాకోబు నాటబడ్డాడు. మంచి ప్రదేశములో పడ్డాడు. ఒక విత్తనము మొలకెత్తాలంటే అది మంచి ప్రదేశములో నాటబడాలి. కిందటి వారం గురించి దానిని ధ్యానించాం. అయితే ఈరోజు, ఒకప్పుడు నీవు నేను మనము అన్యజనులమే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎరుగని వారమే. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి క్రీస్తునకు దూరస్తులైనటువంటి మనలను దేవుడు సమీపస్తులుగా చేసి, అన్యులుగా ఉన్న మనలను దేవుడు ధన్యులుగా చేసి, శాపగ్రస్తమైనటువంటి జీవితమును కొట్టివేసి ఆశీర్వాదపు ఇంటిలోనికి కుటుంబ సభ్యులుగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే దేవుని యొక్క సన్నిధి, ఆశీర్వదించబడిన వారి బిడ్డల యొక్క సమూహము. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి, ఇక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది. ఎక్కడో నాటబడినటువంటి మనలను దేవుడు తీసి తన సన్నిధిలో మంచి ఒలీవ మొక్కల వలె దేవుని యొక్క సముఖములో, దేవునికి సన్నిధిలో దేవుడు నాటాడు. మన శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. ఈరోజు మనం ఇక్కడ ఎలా వచ్చాం దేవుని దగ్గరికి, ఎలా దేవుని తెలుసుకున్నామంటే మన సొంత క్రియలను బట్టి కాదు. నాట్ బికాజ్ ఆఫ్ అవర్ వర్క్స్, నాట్ బికాజ్ ఆఫ్ అవర్ గుడ్ వర్క్స్, బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ద్వారా శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కృపలో మరి ఆశీర్వాదపు ఇంటిలోనికి దేవుడు మనల్ని చేర్చాడు. అయితే ప్రజలందరూ దీవించబడాలన్నదే మన ఆకాంక్ష. ఎలాగైతే యాకోబు అనే మాటకు అర్థం ఏంటని చెప్పానండి? మోసగాడు. ఈ లోకములో కూడా ఎంతోమంది మోసగాళ్ళు, అంటే శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని ఎంతోమంది జీవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకుండా వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఆశీర్వదించబడటానికి. వారి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. నేనేమంటున్నానంటే, యాకోబు వలె లోకములు ఇటు అటు తిరుగుతున్నటువంటి అనేక మంది ఇస్సాకు అనే తోటలోనికి ప్రతి ఒక్కరు కూడా నాటబడాలని దేవుని యొక్క సేవకునిగా నేను కోరుకుంటున్నాను ప్రియులరా. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని సంగమా, బయట ఉన్న మనల్ని దేవుడు లోపలికి తీసుకొచ్చాడు. ఈరోజు చాలామంది దీవించబడాలనుకుంటున్నారు, ఇంకా వారు దేవుణ్ణి తెలుసుకోలేదు, ఇంకా వారు దేవుణ్ణి నమ్ముకోలేదు. మరి మనము దీవించబడ్డాము, వారు కూడా దీవించబడాలా లేదా? దీవించబడాలి అంటే మొదటి మాట అదే నేను చెప్తున్నాను. యాకోబు తనంతట తానే ఇస్సాకు ఇంట్లో పుట్టలేదు, దేవుడు ఆ ఇంటిలో పుట్టించాడు. ఆమేన్, హల్లెలూయా. సో అలాగనే ఈ లోకములో, భారతదేశంలో ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. 135 కోట్ల మంది జనాభాలో చాలా తక్కువ మంది ఆశీర్వదించబడిన వారి లిస్టులో చేర్చబడ్డారు. నేనేమంటున్నానంటే, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎలాగైతే దేవుడు తన చిత్తానుసారముగా యాకోబు మోసగ్రస్తమైన వాడైనప్పటికీ కూడా ఇస్సాకు అనేటువంటి ఆ యొక్క దేవుని తోటలో నాటినట్లుగా ఈ లోకములో ఉన్న అనేక మంది ఏం చేయబడాలంటే, అనేక మంది యాకోబులు తుంచబడి ఇస్సాకు తోటలో, అనగా దేవుని యొక్క ఇంటిలో ఏం చేయబడాలమ్మా? నాటబడాలి. అప్పుడు
మన జీవితాలలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. సో కనుక మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని అనేకమైనటువంటి అన్ని జనులు కూడా ఏం చేయబడాలి? పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి. సో అది మొట్టమొదటి మాట. కిందటి వారం మనము ధ్యానించడానికి ప్రయత్నం చేశాం. చూడండి, మొట్టమొదటి అది దానిని ఏమన్నానంటే కిందటి వారం నేను పునాది మంచిగా ఉంటే, పునాది గట్టిగా ఉంటే బిల్డింగ్ కూడా ఎలా ఉంటుందండి? మజబూతుగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. మంచి భార్య దొరికింది అంటే హాఫ్ లైఫ్ సక్సెస్ఫుల్. మంచి భర్త దొరికాడు అంటే సగం జీవితం విజయవంతంగా మారిపోయినట్లే. అంటే నీవు పెళ్ళి జీవితంలో వివాహం అనేటువంటి ఘట్టము చాలా ప్రాముఖ్యమైనది. ఒక మంచి పార్ట్నర్ నీకు దొరికాడంటే మిగతా జీవితాన్ని ఈజీగా నువ్వు జయించవచ్చు. అదే మంచి పార్ట్నర్, మంచి భార్య, మంచి భర్త నీకు దొరకలేదు అంటే ఈ రోజుల్లో చూడండి, కొన్ని వందల కోట్ల డబ్బున్నోళ్ళు ఎంతుంటే ఎందుకు, నా జీవితంలో ఏమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నా భార్యతో నేను వేగలేకపోతున్నాను అని ప్రగల్భాలు అని ఎన్నో మాటలు మాట్లాడుతూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ పూటకి గెంజి నీళ్లు త్రాగినా కూడా దేవుడి నామములు సంతోషిస్తున్నారు కొంతమంది. కారణం ఏంటో తెలుసా? నన్ను అర్థం చేసుకునే భార్య నాకు దొరికింది, నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికాడు. అదే నేను అంటున్నాను. ఈరోజు కూడా ఎంతోమంది ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ వారు ఇంకా ఇస్సాకు తోటలో వారు నాటబడలేదు. ఎంతోమంది యాకోబులు బయట ఉన్నారు. అయితే యాకోబు తనంతట తానే ఇస్సాకింట్లో పుట్టలేదు, దేవుడు పుట్టించినట్లు. లోకములో అనేక మంది క్రీస్తు సన్నిధికి దూరంగా ఉన్నారు. అలాంటి వారి మీద కూడా దేవుడు, అలాంటి యాకోబుల మీద కూడా దేవుడు తన కృపను, కనికరాన్ని కుమ్మరించి దేవుని యొక్క మందిరము అనేటువంటి ఇస్సాకు తోటలో అనేక మంది యాకోబులు యేసు నామములో నాటబడుదురుగాక. చెడిపోయినటువంటి ప్రదేశంలో నుండి మంచి ప్రదేశంలోనికి వారు తేబడినప్పుడు వారి జీవితాల్లో ఆశీర్వాదం అనేది ఏమవుతుందండి? ప్రారంభమవుతుంది. అది మొదటి ఘట్టం. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ యొక్క 7 పాయింట్స్ని ఎలా నేను మీకు అర్థమయ్యే భాషలో ప్రార్థన పూర్వకంగా ఇవన్నీ కూడా ప్రాతో స్టార్ట్ అవుద్ది. దేంతో స్టార్ట్ అవుద్దండి? ప్రా అంటే మొదటిది ఏంటంటే మంచి ప్రదేశము. వచ్చిందా? చెప్పండి అమ్మా. అంటే మొట్టమొదటి యాకోబు జ్ఞానములో నుండి లేదా యాకోబును ఆశీర్వదించే విధానములో మొదటి మాట ఏంటంటే మంచి ప్రదేశములో యాకోబు ఏం చేయబడ్డాడు? నాటబడ్డాడు. అమ్మా, నీ ఆశీర్వాదానికి కారణం ఏంటంటే నీవు కూడా ఒక మంచి దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడాలి. నీ కొరకు ప్రార్థించే దేవునికి సేవకుని దగ్గర నువ్వు ప్రార్థించుకొని నిన్ను ఆధ్యాత్మికంగా నిన్ను నడిపించగలిగినటువంటి భక్తి స్థాయి కలిగిన సంఘములో నీ ఒక విశ్వాసిగా మార్చబడినప్పుడు అర్థం చేసుకో, నీ విశ్వాసము ఆల్రెడీ నీ యొక్క జీవితము ఈవెన్ సగం విజయంలోనికి నువ్వు నడిపించబడ్డావని నువ్వు అర్థం చేసుకో. హల్లెలూయా. ఇది ఒక పేరును చూసుకొని నువ్వు సంఘాలకు వెళ్ళటానికి కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఎవరైతే నిన్ను నడిపిస్తున్నారో అక్కడికి నువ్వు నడిపించబడ్డావు అంటే యువర్ హాఫ్ లైఫ్ సక్సెస్ఫుల్. నువ్వు వెతుక్కోవలసింది ఏసీ సంఘాలను కాదు ప్రియులారా. నువ్వు వెతుక్కొనవలసింది ఏదో దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించాల్సింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తములో ఉన్నటువంటి సంఘములోనికి, నీ చిత్తములో ఉన్న దైవజనుని దగ్గరకు నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థించావు. దేవుడు తన చిత్తానుసారమైనటువంటి ఒక మంచి సారవంతమైనటువంటి నేలలోనికి నేను నడిపించాడు. ఇంకా నువ్వు మొలకెత్తుతావు, నువ్వు ఇంకా పెరుగుతావు, నువ్వు వృద్ధి చెందుతావు. రేపు భవిష్యత్తులో బలమైనటువంటి గొప్ప గొప్ప ఫలాలను నువ్వు లోకానికి అందిస్తావు. ఎందుకంటే నీ మొదటి మెట్టు సరిగా పడ్డది. నువ్వు ఆ విత్తనము లేదా మొక్క పడాల్సినటువంటి ఆ మొక్క సరైన ప్రదేశంలో పడింది కనుక ఇంకా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ప్రక్క నుండి అందాల్సినటువంటి ఆ యొక్క నీరు పుష్కలంగా అందుద్ది. దేవుని యొక్క కృపలో అది మహావృక్షంగా మారుద్ది. అది నువ్వే. ఒక్కరామని చెప్పరే. మీకు అభివృద్ధి చెందాలని లేదు ఆలోచన, మీకు దీవించబడాలని ఎవరికి లేదు,
ఈ యొక్క సంఘములోనికి నీవు రాలేదు సుమా, దేవుడే నిన్ను ఈ సంఘములోనికి ఒక మంచి ఒలీవ మొక్క వలె బయట ఉన్న నిన్ను దీవించాలని, యాకోబుగా నీ జీవితం మిగిలిపోకూడదని నువ్వు ఈ ఇస్సాకు తోటలోనికి రాబడ్డావు. ఎందుకంటే యాకోబును దీవించినట్లుగా నిన్ను కూడా దీవించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఆలోచన. హల్లెలూయా చెప్తావు బిగ్గరగా. సో ఇప్పుడు మొదటి మెట్టు, ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అది క్లియర్ అయిపోయింది, ఇంక అడ్మిషన్ దొరికేసినట్లే. అంటే నువ్వేం చేయబడ్డావో తెలుసా? ఒక మంచి సంఘాన్ని వెతుక్కోలేదు, దేవుడు నడిపించాడు. అంటే ఆ సంఘములు నువ్వేం చేయబడ్డావమ్మా? నాటబడ్డావు. ఎలా? ఒలీవ మొక్క వలె నాటబడ్డావు. లెబనోను దేవదారు వృక్షం వలె నువ్వు వృద్ధి చెందుతావు. చెప్తే గట్టి చెప్పండి అమ్మా. నాటబడ్డ ఒలీవ మొక్క వలె నీ అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసా బ్రదర్? లెబనోను దేవదారు మహావృక్షం వలె, జల్దరు వృక్షము వలె నువ్వు మొవ్వు వేసే ఒక గొప్ప ఆశీర్వాదానికి నువ్వు ఒక శ్రీకారం చుట్టావు. దేవునికి స్తోత్రం. నీ ప్రారంభం బాగుంది, నీ ఆరంభం బాగుంది, అందుకే నీ అంతం కూడా అద్భుతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద సంఘాలను వెతుక్కొని ఏమండి వారి జీవితంలో ఒక గచ్చు మీద పడిన విత్తనం వలె ఎన్ని సంవత్సరాలైనా వారికి ప్రార్థన చేయడం రాదు, ఎన్ని సంవత్సరాలైనా వారికి పాట పాడడం రాదు. ఎందుకు అంటే వారిలో అభివృద్ధి లేదు. ఎందుకు అంటే వారి విత్తనాలను ఆ దైవజనుడు ఎక్కడ పడేశాడు, లేదా వారు వెతుక్కున్నది ఎక్కడ వారు నాటడానికి ఇష్టపడుతున్నారంటే గచ్చు మీద. ఎక్కడమ్మా? గచ్చు మీద ఏ విత్తనానైనా మనం ఒకవేళ పడవేస్తే ఆ గచ్చు మీద పడినటువంటి ఆ విత్తనం మొలకెత్తుతుందా? అయ్యో ఈరోజు నీరు పోయలేదని బకెట్తో నీరు పోసే ఏం చేయబడుతుంది? కొట్టుకొని పోతుంది. నేను అదే అంటున్నాను, నిన్ను దేవుడు సరైనటువంటి మంచి సారవంతమైనటువంటి నేలలో నాటాడు. ఇంక నీ జీవితాన్ని గురించి నువ్వు తిరిగి చూడాల్సిన పనిలే. కరెక్ట్ స్థలంలో నువ్వు పడ్డావు కనుక ఆటోమేటిక్గా నువ్వు ఎదిగిపోతావు. మరలా ఒక్కరామని చెప్పరే. అందాల్సినటువంటి దేవునికి వాక్యము నీకు ప్రతిరోజు అందుతుంది. ఆ వాక్యమే మొక్కకు నీరు ఎంత అవసరమో విశ్వాసికి వాక్యము అంతకంటే ప్రాముఖ్యమైనది. సో స్వచ్ఛమైనటువంటి వాక్యములో నువ్వు అచ్చమైనటువంటి వాక్యం అనే పళ్ళ ద్వారా నువ్వు పెంచి పోషింపబడుతున్నావు కనుక నువ్వు గొప్పడు అవుతావు యేసునామములో. అది మొదటి దశను కంప్లీట్ చేసేసావు. ఇప్పుడు ఆ రెండవ దశలోనికి వెళ్దాం. చెప్పండి, మొదటి పాయింట్ ఏంటమ్మా? మంచి ప్రదేశములో అంటే మంచి వాతావరణము కలిగినటువంటి, యుద్ధ వాతావరణము కాదు, ఆత్మీయ వాతావరణము కలిగినటువంటి ఇంటిలో యాకోబుని దేవుడు పుట్టించాడు. ఎవరిది ఎలా సాధ్యం అంటే దేవుని యొక్క కనికరం వల్ల సాధ్యం. మనము కనికరింపబడ్డాము, దేవుడే మనల్ని తన సన్నిధికి నడిపించాడు. కానీ మన గొప్పతనమేమి కూడా కానీ కాదు. ఎక్కడో అన్యుల్లో అటు ఇటు, నేను కూడా ఒక అన్యుడిని అటు ఇటు తిరుగుతున్నాము. ఈ ఇంతమంది లోకస్తులు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరికి దొరకని గొప్ప కృప ఏమంటే జకర్యా గారి కుటుంబానికి దొరికింది. ఎవరికి దొరకని కృప ఈ రక్షణానంద్ గారికి దొరికింది. లేకపోతే ఈ ఆదివారం 12 గంటల కల్లా నేను సినిమా థియేటర్లో ఉండాలి. ఏమండి, సినిమా థియేటర్లో అని విజల్లు వేసుకుంటూ సమోసాలు తింటూ నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతకాలి. కానీ ఆ మహాపుణ్యాత్ముని దయ వలన ఎక్కడ యాకోబుగా ఉన్న నన్ను ఇస్సాకు తోటలో దేవుడు నాటాడు. ఆమేన్. అంటే నా ఆశీర్వాదం ఏమైందో తెలుసా? నా ఆశీర్వాదానికి దేవుడు ఒక మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు. గచ్చు మీద కాదు, సారవంతమైన నేలలో దేవుడు నన్ను నాటాడు. కిందటి వారం ధ్యానించాం. దయచేసి బ్యాక్ వెళ్ళి వర్తమానాన్ని మీరు వినండి, ఖచ్చితంగా మీరు దీవించబడతారు. హల్లెలూయా. ఎన్ని నేలల గురించి చూసామంటే, మొదటిది త్రోపక్క పడినటువంటి విత్తనాలు, రెండవది రాతి నేలలో, ముండ్ల పొదలలో, తర్వాత మంచి నేలలో. నేను అన్నాను అందుకే ఇవి ఏంటో తెలుసా? ఈ నేలలు ఏంటంటే 4 రకాలైనటువంటి సంఘాలకు సాదృశ్యం. ఆ విత్తనం ఎవరు అంటే విశ్వాసిగా పిలువబడిన నువ్వే.
నీ దీవెన అనేది నువ్వు ఎంచుకున్న సంఘం మీద ఆధారపడి ఉంది. ఆమేన్. నీ దీవెన అనేది నువ్వు ఎంచుకున్నటువంటి దైవ సేవకుని మీద ఆధారపడి ఉంది. నేను ఈ చర్చికి వెళ్ళను, ఎందుకంటే ఈ పాస్టర్ గారు ఎప్పుడు టీవీలో కనిపించరు. ఎవరైతే టీవీలో కనిపిస్తారో, కొంతమంది ఈ మధ్యన ఎలా ఉందో తెలుసండి ట్రెండ్, ఆ పాస్టర్ గారు ఫైనాన్షియల్గా రిచ్ అయితేనే వెళ్తున్నారట. ఆ పాస్టర్ గారి దగ్గర ఏముండాలండి? కారు ఉండాలి. ఆ పాస్టర్ గారి చర్చిలో ఏసీలు ఉండాలి. ఆ పాస్టర్ గారికి 2-3 కార్లు ఉండాలి. ఆ పాస్టర్ గారికి టీవీల్లో ఆయన కనిపించాలి. ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్లో మంచి ఫేమస్ అయిపోవాలి. ఏమండి, ఇలాగనగానే 100 మంది వచ్చేయాలి, గొప్ప పేరుండాలి. వద్దు వద్దు వద్దు, ఇలాంటి రిక్వైర్మెంట్స్ దేవుడు కాదు. దేవుని నీవెంచుకోవడం కాదమ్మా, దేవుడే నిన్ను నడిపించాలి. నిన్ను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తప్పించాడు అంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను దీవించాలని, అదే ప్రదేశంలో నుండి నువ్వు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే నీ దేవుడు చూసి మైమరిచిపోవాలని, నీ దేవుడు చూసి ఉప్పొంగిపోవాలని, నీ దేవుడు చూసి సంతోషించాలని రేపు భవిష్యత్తులో ఈరోజు కష్టాలు పడుతున్నావు కానీ వర్రీ అవ్వద్దు. ఆ మొక్క ఎదగాలంటే ఆటుపోట్లకు తట్టుకోవాలి, ఎండకు ఎండాలి, వానకు తడవాలి, ఎన్నో రకాలైన మేకలు వచ్చి మేస్తూ ఉంటాయి. అయినా నీ యొక్క వేరు గట్టిగా ఉంటే పైకి తన్నుకుంటూ బయటకు వస్తావు యేసునామములో. నేను అంటున్నాను, ఈ ఫిలదెల్ఫియా చర్చిలో మనము ఎటువంటి వేరే రకాల దేనికి ప్రాధాన్యతనివ్వము. కేవలము దేవుని వాక్యానికి మాత్రమే, ప్రార్థనకు మాత్రమే మనం ప్రాధాన్యతనిస్తాము. అంటే నీ ఒక సారవంతమైనటువంటి నేలలో ఒక మంచి విశ్వాసిగా దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను పుట్టించాడు. దేవుడు నీ మందిరములో నీ ఏ సంఘ విశ్వాసివి అంటే యూ కెన్ ప్రౌడ్లీ సే, పలానా మందిరానికి నేను విశ్వాసిని అని గొప్పగా నువ్వు చెప్పుకోవచ్చు. బహుశా నీ దైవజనుడు యూట్యూబ్లో ఫేమస్ కాకపోవచ్చు, నీ దైవజనుడు 2 చేతుల సంపాదించకపోవచ్చు, నీ దైవజనుడు ఒకవేళ అయ్యా నాకు ఒక 1000 రూపాయలు కావాలని అడగడానికి వెళ్ళినప్పుడు కనీసం 500 కూడా ఇవ్వలేని స్థితిలో ఉండొచ్చు. కానీ ఈ దైవజనుడు ఒకవేళ ఆర్థికంగా బలవంతుడు కాకపోవచ్చు, ఆత్మీయంగా మాత్రం బలహీనుడు కాదు. ఆమేన్. నీ కొరకు కన్నీరు కాచే ఒక దైవజనుడు ఉండడం నీకు ఆశీర్వాదం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవజనుడు నీకు దొరకడం నీ గొప్ప భాగ్యం. నువ్వు ఎంచుకోవలసింది ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించే దైవజనుని. కానీ ఏమండి, వక్రీకరించే దైవజనుడు ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా ఆస్వాదించబడదు. హల్లెలూయా. ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ మీరందరూ కూడా ఒక మంచి అందరికీ కూడా చెప్పండి, సారవంతమైనటువంటి నేల ఈ ఫిలదెల్ఫియా సంఘం అనండి అందరూ. నేను మంచి సారవంతమైన నేలలో నేను జన్మించానని చెప్పండి. దేవుడు తన వాక్యము ద్వారా నన్ను పోషిస్తున్నాడని చెప్పండి. దేవుని గట్టికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. రెండవది, అంటే కిందటి వారం కొంతమంది లేరు కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను, మీరు వెనక్కి వెళ్ళి ఆ యూట్యూబ్లో మెసేజ్ తప్పకుండా వినండి. రెండవది ఏంటంటే, మొదటి మాట ఏంటమ్మా అన్నాను? మంచి ప్రదేశము. అమ్మా నీ వల్ల కాదు. యాకోబు కావాలని పుట్టాడా? దేవుడు పుట్టించాడా? నువ్వు కావాలని వచ్చేవి మందిరానికి, దేవుడు నడిపించాడా? దేవుడు నడిపించాడు. అది నీ గొప్ప కాదు, దేవుని కృప. ఆమేన్. లేదంటే ఈ మందిరం అయితే చిన్నది, దీనికంటే పెద్ద పెద్ద విశాలమైన మందిరాలు పక్కనే ఉన్నాయి, 10 రూపాయలు టికెట్ పెడితే వెళ్ళిపోవచ్చు. అవునా కదా? కానీ దేవుడు నిన్ను నడిపించాడు. నువ్వు చక్కగా ఫలభరితంగా ఉండాలని ఒక ఉద్దేశంతోనే నా యేసయ్య నిన్ను ఈ మందిరానికి నడిపించాడు. యాకోబును ఆశీర్వదించినట్లు నిన్ను కూడా రాబోతున్న నెలలలో, రాబోతున్న దినాలలో, సంవత్సరాలలో నా దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని అందరూ చూస్తారు, మిమ్మల్ని బట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తారు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. రెండవది, యాకోబు జీవితంలో నుండి, అంటే ఇదేంటంటే సీడ్ హ్యాస్ బిన్ సోన్, ఆ విత్తనం అనేది నాటబడింది.
అది కొంచెం ఫలభరితంగా మారింది, చిన్న విత్తనము చిన్న మొక్కగా మారింది. అంటే విశ్వాసగా నువ్వు రూపాంతరం చెందించబడ్డావు, మంచి ప్రదేశంలో నాటబడ్డావు. అయితే యాకోబు జీవితంలో మనం తెలుసుకోగలిగిన రెండవ అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? మొదటి మాట ఏమన్నాను? మంచి ప్రదేశంలోనే పుట్టడం కాదు. యాకోబు యొక్క జీవితాన్ని మీరు చూసినట్లయితే యాకోబు జీవితము ఎలా ఉంది అంటే మంచిగా లేదు. యాకోబు అనే మాటకు అర్థం ఏంటండి? మోసగాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క యాకోబు జీవితం రెండో పాయింట్ ఏంటంటే, అందరూ కూడా నేర్చుకోండి, మంచి ప్రయత్నం. చెప్పండి అందరూ కూడా, చెప్పండి. మంచి ప్రయత్నం. యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. యాకోబు యొక్క జీవితం ఎలా ఉంది అంటే, చిన్నప్పటి నుండి తల్లి గర్భంలోని యుద్ధం స్టార్ట్ అయ్యింది. నేను ముందు వెళ్ళిపోతాను, నేను ముందుకు వెళ్ళిపోవాలి, నేను పెద్దోడిని అవ్వాలి, నేను జ్యేష్ఠత్వ పక్కును నేను సంపాదించుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు. చివరికి ముందొద్దాం అనుకుంటే యాకోబు వెనకైపోయాడు, తన అన్న ముందుకు వచ్చాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ముందుకు వెళ్ళలేకపోయాడు, రెండవ వానిగానే మిగిలిపోయాడు. రెండవది, ఒక పేరు పెట్టారు. యాసోవుకి ఏమంటే ఎర్రని వాడని పేరు, యాకోబుకి మోసగాడని పేరు. వావ్, పేరులో కూడా ఆశీర్వాదం లేదు. మొదటిది జ్యేష్ఠత్వ పక్కును పోగొట్టుకున్నాడు, నిరాశపడిపోయాడు. రెండవది మంచి పేరు లేదు. అందరు యాకోబు అని పిలుస్తుంటే మోసగాడా, దాన్ని యాకోబు అనే పేరుని పక్కన పెట్టండి, మోసగాడా అని పిలుస్తుంటే కమ్మగా ఉండదు కదమ్మా. అలా కూడా సంతోషం లేదు. అయితే అంత మాత్రమే కాదు, తండ్రి ప్రేమను కూడా యాకోబు పొందుకోలేదు. తండ్రి ఎవరిని ప్రేమించేవాడు? ఏసావును ప్రేమించేవాడు, తల్లి అయితే ప్రేమించేది. అయితే ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు యాకోబు జీవితంలో ఉన్నా, తను ఓడిపోయినట్టుగా అనిపిస్తున్నా, అయ్యో నేను పడిపోయాను, నా జీవితం ఇంతే అని అనుకున్నా, తను ఎక్కడ కూడా నిరాశపడలేదు ప్రియులారా. అయితే ఆయన తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అదేంటంటే, ప్రభువా నా జీవితం అయితే సరిగా లేదు ప్రభువా, నేను మోసగాన్ని ప్రభువా, నేను వెనక్కే వెళ్ళిపోతున్నాను ప్రభువా, నాకంటూ ఒక మంచి రోజులు లేవు ప్రభువా, తండ్రి ప్రేమను నేను నోచుకోలేకపోతున్నాను ప్రభువా అని యాకోబు అక్కడే కృంగిపోలేదు. కానీ ఆయన బ్రతుకును మార్చుకోవడానికి, తన శాపాన్ని దూరం చేసి ఆ శాపమునకు బదులు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఒక మంచి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేశాడు. హల్లెలూయా. అమ్మా, ఈరోజు నీవు నేను మనము ఒకవేళ మన కుటుంబ పరిస్థితులు, మన బ్యాక్గ్రౌండ్ మనల్ని కృంగదీస్తున్నాయేమో. చాలామంది ఎంత నిరాశపడిపోతారంటే, 10వ తరగతిలో ఒక్క సబ్జెక్టు తప్పితే జీవితం అంతా కూడా అయిపోయింది అన్నట్లుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ వివాహ వయస్సు ఒక 6 నెలలు గడిచిపోతే కృంగిపోతున్నారు, ఇంకా నాకు జీవితంలో వివాహం అవదేమో, అందరికీ ఉద్యోగాలు వచ్చి నీకు ఉద్యోగం రాకపోతే అమ్మో నా బ్రతుకు ఎంతేనేమో. చాలామంది కృంగిపోతూ ఉన్నారు. యాకోబు జీవితం అలాగని కృంగిపోయినా, యాకోబు జీవితం ఎటు చూసినా దారులు మూసుకుపోయినాయి. అయితే ప్రభు వైపు చూస్తూ తన శాపాన్ని మార్చుకోవటానికి, శాపానికి బదులు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి యాకోబు మాత్రము తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు ప్రియులారా. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిస్తామా? ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తున్నాడు యాకోబు, ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఈరోజు మీరు నేను మనము చాలామంది ఏం చేస్తున్నామో తెలుసా? చాలా వరకు కృంగిపోతూ ఉన్నాము. 10వ తరగతి ఫెయిల్ అయిపోతే పురుగు మందు తాగి చచ్చిపోతున్నారు చాలామంది. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ట్రై అంటిల్ యూ డై అన్నాడు. అంటే అర్థం ఏంటి? ట్రై అంటిల్ యూ డై అంటే ప్రయత్నించు చనిపోయేదాకా నువ్వేం చెయ్యు, ప్రయత్నించు. ఒకసారి ఎగ్జామ్ రాసావు, జాబ్ రాలేదు. రెండోసారి రాసావు, రాలేదు. మూడోసారి రాసావు, రాలేదు. జీవితం పులి స్టాప్ పెట్టేసి పురుగుల మంతా చచ్చిపోకు. జీవితం అయిపోలా.
అమ్మా, యాకోబు అలా అనుకుంటే తన కష్టాల మధ్యలో ఆయన నిలదొక్కునేవాడు కాదు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తండ్రి నుంచి ప్రేమ లేదు, జ్యేష్ఠత్వ పక్కను పోగొట్టుకున్నాడు, అందరూ పిలుస్తుంటే బాధపడుతున్నాడు, అయ్యో నాకెందుకు ఇలాంటి పేరు పెట్టారని. తను ఎక్కడ ఉంటే అక్కడ శాపం ఎదురవుతుంది. దారులు మూసుకుపోయినా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని గట్టికి స్తోత్రం చెప్తారా బిడ్డలారా? కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకునే ఆ అధికారాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. నీ జీవితం ఎలాంటి స్థితి గుండా వెళ్తుందో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ప్రతికూల పరిస్థితుల మధ్యలో నీ ఉంటే ఈరోజు వాక్యాన్ని విను. ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, అయ్యో నా జీవితం ఇంతే అని నువ్వు కృంగిపోవద్దు. కానీ అక్కడి నుండే నజరేయుడైన యేసు నామములో నీవు లేచుదువుగాక. బిగ్గరగా హల్లెలూయా చెప్తావా? ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను ప్రియులరా. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరూ కూడా బాగా తెలుసు కొంతమందికి. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రహాం లింకన్. ఎంతమంది చూశారండి? ఎంతమంది చదివారండి ఆయన గురించి? ఇప్పుడు పేరు విన్నారా? అబ్రహాం లింకన్ అని అమెరికా అధ్యక్షుడు ఆయన ఒకప్పుడు. అయితే తన జీవితాన్ని చూస్తే మనకి చాలా ఎంకరేజ్మెంట్ కలుగుద్దండి. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలు? అందుకే పెద్దలు ఏమన్నారంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. అంటే అపజయాలే మన విజయానికి మెట్లు. చాలామంది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు 1 మార్కులో ఫెయిల్ అయిపోయినని ఎంతోమంది ఆత్మహత్యలు లవ్ ఫెయిల్యూర్ అయిపోయారని, అనుకున్న అమ్మాయి దొరకలేదని, అనుకున్న అబ్బాయి దొరకలేదని ఏం చేస్తున్నారమ్మా? చచ్చిపోతున్నారు. ఈ అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక వ్యక్తి, చాలా జాగ్రత్తగా వినండి, ఒక పేద కుటుంబంలో జన్మించాడండి. అయితే దేవునికి కృప ఏంటో తెలుసా? ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అంత మాత్రమే కాదు, చాలా జాగ్రత్తగా వినండి, వీధి దీపాలలో చదువుకునేవాడు. వీధి దీపాలంటే మనకి ఎవరు గుర్తొస్తారు భారతదేశంలో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం చదువుకున్నాం. ఆయన కూడా ఎక్కడ చదువుకునేవాడు? వీధి దీపాలలో చదువుకొని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో నిందలు భరించాడు. ఆయన ఒక బాగా చదువుకునే ఒక ఉన్నతమైన పోస్టులో ఉన్నా ఆ ప్యూను ఆయన తాగినటువంటి గ్లాసు ముట్టుకొని తాగాడని ప్యూనే ఆ గ్లాసు నీళ్ళు తాగలేదు. అలాంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్న తనకున్నటువంటి కొన్ని క్యాస్ట్ ప్రిజిడైజీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాస్ట్ని బట్టి అందరూ ఆయన అంటరాని వానిగానే చూశాడు. ఎంతో ఆయన ఇబ్బంది పెట్టారు, కింద పడ్డాడు, తొక్కేద్దామని చూశారు. అయితే ఆయన ప్రయత్నం మాత్రం ఆపలేదు. అద్భుతమైనటువంటి కృప ఏంటో తెలుసా? అంత మంచిగా చదువుకున్నటువంటి ఆ మహానుభావుడు రాసినటువంటి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఎన్నో వీధి దీపాల్లో చదువుకొని ప్రయత్నాన్ని ఆపకుండా ఎన్నో ఆటుపోదులు ఎదుర్కొని నిలబడ్డాడు కనుకనే ఆయన రాసినటువంటి రాజ్యాంగమునే ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు ఫాలో అవుతున్నారు భారతదేశంలో. భారతీయులందరూ కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశంలో అమలు చేయబడింది. దేవునికి స్తోత్రం చెప్తారా? అంటే ఎన్నో కష్టాలు వచ్చినా ఆయన ఏమవ్వలేదండి, కృంగిపోకుండా ఏం చేశాడో తెలుసా? ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇలా చాలామంది నువ్వు ప్రయత్నించి అలిసిపోయి ఒక కంపెనీకి పెట్టాను, ఇంకొక కంపెనీకి పెట్టాను, మరో కంపెనీకి పెట్టాను, ఎక్కడికి వెళ్ళినా నోవే అని చెప్పి దయచేసి ఫుల్ స్టాప్ పెట్టుకోవద్దు, జస్ట్ కామ మాత్రమే పెట్టు. ఈ వ్యక్తిని గురించి మీరు చెప్తే ఈయన వీధి దీపాల్లో విద్యాభ్యాసాన్ని సాగించాడు. అంత మాత్రం దేవుని కృపను బట్టి చిన్నతనంలో తల్లి ఏం చేసిందంటే అతనికి బైబిల్ ఇచ్చింది, దేవుని గురించి చెప్పింది. దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా ఈ వ్యక్తి అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, ఈ అబ్రహాం లింకన్ గారు 22వ సంవత్సరంలో, అమ్మా చాలా జాగ్రత్తగా వింటున్నారు కదా, ఈ అబ్రహాం లింకన్ గారు 22వ సంవత్సరంలో ఒక వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం బాగా దెబ్బతిన్నది. 23వ సంవత్సరంలో ఒక ఎలక్షన్లో పోటీ చేశాడు. అమ్మా ఎలక్షన్లో ఓడిపోయాడు. 24వ సంవత్సరంలో మళ్ళా వ్యాపారం వైపు వచ్చాడు, మళ్ళా వ్యాపారం ప్రారంభించాడు, వ్యాపారంలో నష్టపోయాడు.
24వ సంవత్సరంలో 23వ సంవత్సరంలో ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. 24వ సంవత్సరంలో మళ్ళా వ్యాపారం చేశాడు, దెబ్బతిన్నాడు. 25వ సంవత్సరంలో మరలా ఏదో ఒక ఎలక్షన్లో ఆయన నిలబడ్డాడు. ఆ 25వ సంవత్సరంలో ఎన్నికయ్యాడు. 2 సంవత్సరాల్లో మళ్ళీ ఏమైందో తెలుసా? ఈ 26వ సంవత్సరం వచ్చేసరికి తన ప్రియురాలు చనిపోయింది. నిలబడ్డాడు, 2 సంవత్సరాలకు ఫినిష్ అయిపోయింది, అది కూడా పోయింది. 26వ సంవత్సరంలో ప్రియురాలు చనిపోయింది. 27వ సంవత్సరంలో మానసికంగా చాలా కృంగిపోయాడు. చాలా జాగ్రత్తగా వినండి. 28వ సంవత్సరంలో మరొక పదవికి పోటీ చేశాడట. ఎప్పుడమ్మా? 28వ సంవత్సరంలో మరో పదవికి పోటీ చేశాడు. 28 సంవత్సరంలో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 28 తర్వాత మళ్ళా 31వ వయసు 1వ సంవత్సరంలో ఉన్నప్పుడు మరో పదవికి పోటీ చేశాడట, ఓడిపోయాడు. 34వ సంవత్సరంలో ఉన్నప్పుడు మరో పదవికి పోటీ చేశాడు. ఆ పార్లమెంట్కి అప్పుడు పోటీ చేశాడు, ఓడిపోయాడు. వింటున్నారా మీరు? 22లో వ్యాపారంలో నష్టపోయాడు. 23లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 24లో మరలా వ్యాపారంలో ఓడిపోయాడు. 25లో ఎన్నికయ్యాడు. 26లో ప్రియురాలు చచ్చిపోయింది, మళ్ళా కృంగిపోయాడు. 27లో మానసికంగా కృంగిపోయాడు. 28లో స్పీకర్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 31వ సంవత్సరంలో మరలా వేరే పదవికి పోటీ చేశాడు, ఓడిపోయాడు. 34వ సంవత్సరంలో పార్లమెంటుకు పోటీ చేశాడు, మరలా ఓడిపోయాడు. 37వ సంవత్సరంలో మరలా పోటీ చేశాడు, అప్పుడు ఎన్నికయ్యాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దిగిపోయాడు. 39వ సంవత్సరంలో మళ్ళీ ఓడిపోయాడు. 47వ సంవత్సరంలో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశాడు, ఓడిపోయాడు. మీకు అర్థమవుతుందా? 49వ సంవత్సరంలో మరలా పార్లమెంటుకి పోటీ చేశాడు, ఓడిపోయాడు. అమ్మ, మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. అంటే ఈ వ్యక్తి యొక్క జీవితంలో గెలుపు కంటే కూడా ఎక్కువ ఏవి ఎదురయ్యండి? ఓటమిలే. వ్యాపారంలో నష్టపోయాడు, ఒకసారి ఎన్నికయ్యాడు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత దిగిపోయాడు. 47 సంవత్సరంలో ఏమండి 37 సంవత్సరంలో ఎన్నికయ్యాడు, మళ్ళీ 2 సంవత్సరాలు దిగిపోయాడు. 47 సంవత్సరంలో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 49లో మరలా పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయాడు. అంటే 22 సంవత్సరాల నుంచి 49వ సంవత్సరం వరకు పడుతూనే ఉన్నాడు. కానీ ఎవరు ఓడిపోయిన వారంటే ఎవరో తెలుసా? ప్రయత్నించని వాడే ఓడిపోయినట్లుగా. ఆమేన్. చివరికి ఏం జరిగిందో తెలుసా? 49వ సంవత్సరంలో పార్లమెంట్లో పోటీ చేసి ఓడిపోయాడు. మరలా 2 సంవత్సరాల తర్వాత అతనికి 51వ సంవత్సరం వయసు వచ్చేసరికి మరలా ఏం చేశాడు తెలుసా? అమెరికా అధ్యక్షునిగా పోటీ చేశాడు. 22 నుంచి ఓటమిని చూసుకుంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తి పడి లేచాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? 51వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరుద్దామా? అమ్మ, మీకేం అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ప్రియమైన దైవ జనాంగమా, యాకోబు జీవితముల నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అబ్రహాం లింకన్ గారు 22 యుక్త వయస్సును దరిదాపుగా 30 సంవత్సరాలు ఓటమినే చూస్తూ వచ్చాడు. కానీ కృంగిపోలేదు, ప్రయత్నాన్ని ఆపలేదు. తను ఏదైతే అనుకున్నాడో అది అనుభవించేంత వరకు ఆయన ప్రయత్నిస్తూనే వచ్చాడు. అది పొందుకునేంత వరకు ప్రయత్నిస్తూ 51వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఈరోజు నేనేమంటున్నానంటే, నీవు బిల్ గేట్స్ ఒక మాట చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లమ్ ఇఫ్ యు బోర్న్ యాజ్ పోర్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇఫ్ యు డై యాజ్ పోర్. అంటే పేదవానిగా పుట్టడము నువ్వు చేసిన తప్పు కాదు, ఒకవేళ పేదవానిగా నువ్వు చనిపోతే అది నువ్వు చేసిన తప్పు. అమ్మ, అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఏమన్నాడండి? పేదవానిగా పుట్టడం నువ్వు చేసిన తప్పు కాదు, పేదవానికి చచ్చిపోతే నువ్వు చేసిన తప్పు. అంటే అర్థం ఏంటి? నీ పేదరికాన్ని నువ్వు అద్దెంపెట్టి
నీ పేదరికములో నుండే నువ్వు బయటికి రావడానికి దేవునికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మార్గాలు ఇస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం ఒక్క విషయంలో ఓడిపోతే జీవితం అంతా ముగించబడిపోయింది అన్నట్లుగా నువ్వు కృంగిపోతూ ఉన్నావు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ సమస్యలను చూసి నువ్వు కృంగిపోవద్దు, నీ బాధలను చూసి నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు కనీసం రూమ్ రెంట్ కూడా కట్టలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు, బట్ కృంగిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలు 1వ వచనంలో ఆయన ఏమన్నా, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఎవరో తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే నీకు తిరుగులేని విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఎవరైతే 10 మంది నిన్ను చూసి ఎగతాళి చేస్తూ నీ జీవితం ఇంతే, నువ్వింకా నీ బ్రతుకు నాశనం అయిపోయింది, నీవింకా నీ జీవితంలో ముందుకు అడుగులు వేయలేవు అని ఎవరైతే నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారో, అలో కొంచెం నువ్వు ఓపిక పట్టి ప్రార్థనాపూర్వకమైనటువంటి ప్రయత్నాన్ని గనక నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు చేరుకోగలిగిన గమ్యస్థానానికి నా దేవుడు నిన్ను చేరుస్తాడు. హల్లెలూయా. మీ ముందు నిలబడినటువంటి నేను ఏమండి, నా బిఎస్సిలో కెమిస్ట్రీ అనే సబ్జెక్టు 4 సార్లు రాశానండి. ఫస్ట్ ఇయర్లో రాశాను, సెకండ్ ఇయర్లో రాశాను, ఫైనల్ ఇయర్లో రాశాను. ఏమండి, మరలా ఉదయపూర్ వెళ్ళి మరలా వ్యాసిసల మధ్యలో వచ్చి మళ్ళా రాశాను. 4 సార్లు రాసిన ఫెయిల్ అయిపోయాను. నాతో పాటు డిగ్రీ చదివిన వాళ్ళు ఈ రోజుకి పాస్ అవ్వలేదు. ఎందుకో తెలుసా అమ్మా? వారు ప్రయత్నించలేదు. అంతెందుకు, నాతో పాటు పుట్టినటువంటి నా సహోదరుడు రాము 10వ తరగతిలో లెక్కల్లో ఫెయిల్ అయ్యానని ఒకసారి రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రయత్నించలేదు. అమ్మా, ఎవరు ఓడిపోయిన వారంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రయత్నించని వాడే ఓడిపోయినట్లుగా. విజయాన్ని పొందేంత వరకు నీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో నీకంటూ ఒక బలమైనటువంటి స్థానాన్ని నువ్వు సంపాదించుకునేంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అఫ్ కోర్స్ నీ కుటుంబంలో తగినటువంటి ఆర్థికపరమైనటువంటి వనరులు లేకపోవచ్చు, అయినా ఎన్ని ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రము ప్రయత్నించడమో మానుకోకూడదు. మరి ఆ డాక్టర్ అంబేద్కర్ గారు ఇంటిలో బల్బు లేదని చెప్పి మరి వీధి దీపాల్లో చదువుకొని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి గొప్ప మహానుభావుడు అవలేదా? గాంధీ మహాత్ముడు కూడా నేను చదివాను, మెట్రిక్లో 3 సార్లు ఫెయిల్ అయిపోయాడట. అమ్మా, ఎన్నిసార్లు? 3 సార్లు ఫెయిల్ అయిపోతే ఈరోజు భారతదేశానికి జాతిపితగా మారలేదా? భారతదేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చే క్రమంలో ఆయనకంటూ ఒక బలమైనటువంటి స్థానాన్ని ఆయన నిలబెట్టుకోలేదా? 3 సార్లు ఫెయిల్ అయినా ఇంగ్లాండ్ దేశంలో బారిస్టర్ చదువుకోవడానికి వెళ్ళాడు. నా సహోదరుడు ప్రయత్నించాడు, ఒకసారి ప్రయత్నించాడు, రెండోసారి ప్రయత్నించాడు. ఈ రోజుకి దరిదాపుకి 20 సంవత్సరాలు అవుతుంది, 10వ తరగతిలోనే ఉన్నాడు. అమ్మా, నేను కూడా అపజయాన్ని పొందుకున్నాను డిగ్రీలో. అయితే అపజయం పొందడం గొప్ప కాదండి, జయం పొందడం కూడా గొప్ప కాదు. అయితే నేను అంటున్నాను, అపజయం పొందినప్పుడు ప్రయత్నించడం గొప్ప. ఒకటోసారి పోయాను, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి, కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోయాను. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు మరలా రాశాను, ఫెయిల్ అయిపోయాను. ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు అన్నిటితో పాటు అది రాశాను, ఫెయిల్ అయిపోయాను. వెళ్ళిపోయిన బైబిల్ కాలేజ్కి, మధ్యలో వచ్చానమ్మ స్నేహ, మళ్ళా రాశాను, ఫెయిల్ అయిపోయాను. రెండోసారి మళ్ళీ సెకండ్ ఇయర్లో బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయి మరలా వచ్చానంటే నేను అనుకుంటున్నాను 5th అటెంప్ట్లో. నేను సిగ్గుపడట్లా. నేను ఈరోజు సుమారుగా ఒక PhD స్థాయికి నేను ఈరోజు రాగలిగాను. కారణం ఏంటో తెలుసా? నేను ప్రయత్నించకపోతే అక్కడే ఉందును. అమ్మా, నువ్వు ఎంత నడవలేని స్థితిలో నీవున్నా, హలో, నువ్వు నడవాలి అంటే నడవాలనే ఆతృత నిన్ను నడిపిస్తుంది. నువ్వు ప్రయత్నించు. అలో, ఎంత నువ్వు పడిపోయినా, ఎన్ని మార్లు పడతావో పడు, కానీ నడవటానికి నువ్వు శక్తిని పుంజుకొని అలో అడుగులు బలంగా నువ్వు వేయగలిగితే నడవలేని స్థితిలో కూడా నీ నరాలలోనికి ఆటోమేటిక్గా శక్తిని నువ్వు పుంజుకుంటావు. నువ్వు నడవడం కాదు, నువ్వు పరిగెడతావు.
అయ్యో నేను కృంగిపోయాను, ఇంతే అంటే అవదు. యాకోబు వలె పట్టు విడువని ఒక వ్యక్తి వలె, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనని పట్టుదలగా ప్రార్థించిన యాకోబులు యేసు నామములో పుట్టాలి మన సంఘములో నుండి. అలా చిన్న చిన్న విషయాలను తలంచుకొని నీ జీవితాన్ని కృంగుదలలోనికి నువ్వు నెట్టేకు. కానీ ఎక్కడైతే పడిపోయావో అలా నీ వైపు నువ్వు చూడొద్దు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడొద్దు. నన్ను నడిపించే నా దేవుడున్నాడు అంటూ ఆ సిలువ వైపు చూస్తూ నువ్వు అడుగులు ముందుకు వేయగలిగితే, ఎక్కడైతే పడిపోయావో అక్కడే నీ ఉండవు. నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు యేసునామములో. ఎప్పుడో తెలుసా? అయితే నువ్వు ప్రయత్నించకపోతే బలవంతుడైన దేవుడు కూడా బలహీనంగా మారిపోతాడు. నీ విజయం అనేది నీ ప్రార్థనపూర్వకంగా నువ్వు తీసుకునే ఆ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. 22 సంవత్సరాలకే కుప్పకూలిపోయిన వ్యక్తి 51వ సంవత్సరంలో, అంటే దరిదాపుగా 30 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత నేను ఐదో అటెంప్ట్లో బహుశా కెమిస్ట్రీలో కింద మీద పడి దొర్లి మొత్తానికి పాస్ అయ్యాను. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళాను బైబిల్ కాలేజ్కి. ఎండియూలో నాకు అడ్మిషన్ వచ్చింది. నా జీవితంలో బైబిల్ కాలేజీలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వాలా. ఎండియూలో 2 సబ్జెక్టులే ఫెయిల్ అయిపోయాను. నేను బీటీహెచ్లో నేను క్లాస్కి టాపర్ని. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, వారికంటే కూడా ఎక్కువ మార్కులు నాకు వచ్చాయి బీటీహెచ్లో. ఎండీకి ప్రమోషన్ వచ్చిందని వెళ్ళాను. గ్రీక్లో హిబ్రూలో ఫెయిల్ అయిపోయాను. నా గుర్తు ఫెయిల్ అయిపోయినాను. అందరు అన్నారు ఒక పని చేయి మరలా బీటీహెచ్కి దిగిపో అన్నారు. నేనేమన్నాను తెలుసా? నో, ఐ విల్ ట్రై. ఆమేన్. నేను ప్రయత్నిస్తాను. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈరోజు నేను పిహెచ్డి చేయడానికి ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకుంటూ అడుగులు ముందుకు వేయగలుగుతున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యమే. నన్ను బలపరిచినటువంటి దేవుని యందు నేను సమస్తాన్ని చేయగలను. నా శక్తి లేదు, నాకు తగిన ఆర్థికపరమైన స్తోమత లేదు, జ్ఞానము లేదు, బట్ దేవుని వల్ల సమస్తము సాధ్యమే. ప్రియమైన సహోదరి, బహుశా 10th క్లాసో ఇంటర్మీడియటో లేదంటే కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు చేసి నీ జీవితంలో ఒకవేళ కృంగిపోయి పడిపోయి నా జీవితం ముగించబడిందనే కంక్లూజన్లకు నువ్వు రావద్దు. నిన్ను సహాయపడి నిన్ను లేవనెత్తి నిన్ను ఒక స్థాయిలోనికి నిలబెట్టగలిగిన వాడు నీవు నమ్ముకున్నటువంటి నజరేయుడు. హల్లెలూయా. హలో, నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎక్కడో చూడాలనుకుంటే నీ దేవుడు నిన్ను అందనంత గొప్ప ఎత్తులో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ ఉన్న దేవుడు. హలో, విశ్వాసముతో ఒక నిర్ణయం తీసుకుని, ప్రభువా మీరు నాకు సహాయం చేయండి తండ్రి అని ఆయన వైపు నువ్వు చూడగలిగితే, యాకోబు తొడగూడు ఏమైపోయిందో తెలుసా? ఉసిలిపోయింది. అయినా నాకెందుకులే అనుకోలా. ఆమేన్. గుంటుకుంటూ నీవు నన్ను ఆశీర్వదించితే కానీ విడిచిపెట్టనని ప్రయత్నించాడమ్మా, ప్రయత్నించాడు. హల్లెలూయా. ఈరోజు అక్కడ ఎండీవులు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినటువంటి ఆ రక్షణానంద్ గారు అదే ఎండీవులో, హలో, నన్ను చూసి ఎగతాళి చేసిన వారు అందరూ కూడా వెళ్ళిపోయారు. అదే రక్షణానంద్ గారు ఎండీవులో A- అంటే ఒక మంచి ఉత్తీర్ణతను సుమారుగా 90%తో ఉత్తీర్ణుడై బైబిల్ కాలేజీ నుంచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, అదే బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు వర్క్ చేయడానికి వారందరూ నన్ను రికమెండ్ చేశారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఏ బైబిల్ కాలేజీని అయితే చదువుకున్నానో అదే బైబిల్ కాలేజీలో రేపు ఉదయ్పూర్లో టీచింగ్ చేయడానికి నేను వెళ్ళబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ఫెయిల్ అయిపోయానో అక్కడే దేవుడు నన్ను నిలబెట్టాడు. డిగ్రీ ఫెయిల్ అయ్యాను, ప్రయత్నించాను, పాస్ అయ్యాను, ఎంఏ కట్టాను. ఎంఏలో కూడా 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. ఆగలా, ప్రయత్నించాను, సక్సెస్ఫుల్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు దేవుని ఎందుకు ఇవన్నీ నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు. అయితే ఎంటీహెచ్లో ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, టీబీ వచ్చిన పేషెంట్ లాగా అయిపోయాను. ఎందుకంటే సరైనటువంటి టైం ఉండేది కాదు. పిల్లలు వచ్చి ఒళ్ళో పడుకుండేవారు, థీసిస్ కంప్లీట్ అయ్యేది కాదు, చదువుకోవడానికి టైం దొరికేది కాదు. అయినా ఒకవైపు నుంచి పాస్టమ్ గారు పాపం కొన్నిసార్లు చిరాకు పడేవారు. తన బాధ లాంటిది. నేను చూస్తే చదువు అనేవాడిని. కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను. ఏంటి నేనైతే నా జీవితంలో ఎంటే చేయగలనా అనుకున్నాను.
కానీ దేవుని యొక్క మహాకృప ఒక్కొక్క మెట్టు విశ్వాసంతో అడుగులు వేస్తూ ప్రయత్నించినప్పుడు సక్సెస్ఫుల్గా మాస్టర్ ఆఫ్ థియాలజీ కంప్లీట్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆమేన్. అంత మాత్రమే కాదండి, అసలు నువ్వు పనికొస్తావా అనుకున్నవారు ప్రయత్నం చేసినప్పుడు దేవుని కృపను పెట్టి ఇప్పుడు కాలేజీకి నేను అకాడమిక్ డీన్గా పనిచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇదిగో ఎవరికి నేను సర్టిఫికెట్ ఇవ్వాలన్నా ఈ దీనుని సంతకం అందులో ఉండాలి. ఆ స్థాయికి రావడానికి కారణం దేవుని నామములో ప్రార్థన పూర్వకంగా నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. అయ్యో డిగ్రీలోనే నా బ్రతుకు కథం, చాలే మూటలు మోసుకుందాం అని అనుకుంటే నా లైఫ్లో ఎంత గొప్ప స్థాయి నాకు ఉండేది కాదు. నేను కృంగిపోయాను, పడిపోయాను. అందుకే నేను పడిపోవడం గొప్ప కాదు, లేవాలనే తపన లేకపోతే గొప్ప. నీవు లేవాలనే ఒక మంచి బలమైన పట్టుదల ఉంటే 2 కాళ్ళు లేకపోయినా గోల్డ్ మెడల్ సంపాదిస్తాను అంతే. మన ఒక వ్యక్తి నీకు తెలుసా, ఒంటి చేయితో క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు, కొడుతున్నాడు బంతికి బాలు ఒంటి చేయితో. ఎలా పరిగెడుతున్నాడు తెలుసా, ఒక చెయ్యి లేదు, ఒక కాలు లేదు, ఇంతవరకు చెయ్యి లేదు. ఇదిగో అదేంటంటారు దాన్ని, హోల్డర్తో పట్టుకొని కొడుతున్నాడు ఒక చెయ్యితో, అదే హోల్డర్తో పరిగెడుతున్నాడు రన్లు తీయడానికి. అతనికంటే ఎక్కువ రన్లు ఎవరు కొట్టలేకపోయారు. పట్టుదల ఉంటే కానిదేమి లేదు. హల్లెలూయా, ఆమేన్. ఒక్కసారి పరిగెట్టు, ఇంకా పరిగెట్టు, జస్ట్ మిస్ అయింది, పరిగెట్టు. ఈ సందర్భంలో ఇప్పుడు జరిగిన ఒక 2 వార్తలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా తెలుసు. 2019 నుండి 24 వరకు ఆయన సీఎం ఆంధ్ర రాష్ట్రానికి. దానికి ముందు ఒక్క దెబ్బతో ఆయన రాలేదండి, చాలా భయంకరంగా ఆయన కూడా పడిపోయాడు. జైల్లో పెట్టారు, బోల్డ్ అనే సమస్యలు ఎదుర్కొన్నాడు. 9 సంవత్సరాలు కష్టపడుతూ ప్రయత్నిస్తూ వస్తే 9 సంవత్సరాల ప్రయత్నము తరువాత 2019లో సీఎం అయ్యాడు. ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా చెప్తున్నాను వినండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన అంటే ఇష్టమే. అప్పుడు ఆయన సినిమాలు ఏవేవో మొత్తాన్ని అలా ఇష్టపడేవాడిని. అయితే పొలిటికల్లో ఆయన పదజాలం నాకు నచ్చదు, అందుకే నాకు ఇష్టం ఉండదు. నన్ను అయితే క్షమించండి, లైవ్లో ఎవరు వాక్యాన్ని చూస్తున్నా. అయితే ఆయన జీవితం కూడా అంతే. పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు అయింది, దరిదాపుగా 10-12 సంవత్సరాలు. మొన్నసారి ఓడిపోయి, అంతకుముందు ఓడిపోయాడు. అయినా ఏం చేస్తున్నాడండి, ప్రయత్నిస్తూ మొన్నటికి ఒక పిఠాపురానికి ఎలా సాధించగలిగాడు అంటే ఆయన ప్రయత్నం. అయితే దేవుడంటే తెలియని వారే అంతలా ప్రయత్నిస్తూ ఉంటే, హలో, వారికి దేవుడు లేడు. వారి ప్రయత్నాన్ని వారికి విజయం ఇచ్చినప్పుడు, బ్రదర్ మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. వారికే అంత తిరుగులేని విజయాన్ని ఇచ్చినప్పుడు నీ దేవుని సహాయం వలన నువ్వు సైన్యాన్ని కూడా జయించగలవు. చెప్పాలి కూడా దేవుడి నామమున మహిమపరచు. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు ట్రై అంటిల్ యు గెట్ ద విక్టరీ. విజయాన్ని పొందుకునేంత వరకు యాకోబు అదే చేశాడు. ఎలా ఉంది యాకోబు జీవితం అంటే, 4 వైపులా చిక్కుకుపోయింది. తండ్రి సపోర్ట్ లేదు, పేరు వింటుంటే భయం వేస్తూ ఉంది. ఏమండి, అలాంటి పరిస్థితిలో తన జీవితము శాపగ్రస్తముగా మారుతున్నట్లుగా తనకు అనిపించినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం మాత్రం అనుకోలేదు. అల్టిమేట్లీ ఆయన ప్రయత్నం ఏంటో తెలుసా, ఏదో ఒక రకంగా ప్రభువా నా జీవితాన్ని మార్చే నీ దేవుడు నీ ఉన్నావు ప్రభువా, నేను ప్రయత్నం అయితే ఆపను అని అనుకున్నాడు. ఏం చేసాడు తెలుసా, ఒక అవకాశం కోసం ఎదురు చూశాడు. తీరా ఇన్ని సంవత్సరాల ప్రయత్నం వలన ఒక అవకాశం రానే వచ్చింది. అందరూ నెగిటివ్గా యాకోబుని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ డీప్గా మనం ఆలోచించినట్లయితే యాకోబు నుండి మనం నేర్చుకోగలం తెలుసా, నెగటివ్ గుణాలున్న శాపగ్రస్తముగా మోసగాడిగా అనిపించిన మారాలేని ఒక ఆకాంక్ష. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధానంలో యాకోబు యొక్క గురి ఏంటంటే తన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవాలి. ఏ జీవితం అయితే తనకు శాపగ్రస్తంగా మారిందో ఆ శాపాన్ని తొలగించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆకాంక్షతో ప్రయత్నాలతో అడుగులు వేశాడు. అలా అడుగులు వేసినప్పుడు
ఒక వ్యక్తి ఒక బకరా దొరికాడు. అమ్మా, కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి కొంతమందిని నీ దగ్గరకు తీసుకొస్తాడు. హలో, అయితే నీవు దానిని ప్రార్థనాపూర్వకంగా ఏం చేయాలో తెలుసా? ప్రార్థనాపూర్వకంగా ప్రొసీడ్ అవ్వాలి. వచ్చిన ప్రతీదీ కూడా ఇది దేవుని చిత్తమే అని నువ్వు అనుకోవద్దు సుమా. అలాగైతే ఆదామవ్వల దగ్గరకు కూడా ఎవరు వచ్చారు? చెప్పండమ్మా. సాతానుడు వచ్చి ఏం చేశాడు? ఆదామవ్వలను దీవించి వెళ్ళాడా, శపించి వెళ్ళాడా? ఆదాము అవ్వలు వాడి మాట విని ఏం చేయబడ్డారు? శపించబడ్డారు, మోసపోయారు. అదే నేను అంటున్నాను. అయితే ఇక్కడ యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారంటే ఏసావు వచ్చాడు. చిక్కుడుకాయల కూర కావాలన్నాడు. అక్కడ మోసం చేసినట్లు కాదు, ఆయన ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాడు. నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇస్తే ఆయన మీరు అర్థం చేయ, యాకోబు ప్రయత్నం అంతా ఏంటంటే తను ఎలా పడిపోవాలని ఆలోచించట్లేదు, కానీ పడిపోయాడు ఆల్రెడీ. ఎలా లేవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆమేన్. పిల్లలతో పడలేక, సమస్యలతో పడలేక, ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అప్పు బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, ప్రతికూల పరిస్థితులు, పడిపోయినట్లుగా ఉంది పరిస్థితి. అమ్మా, నా దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోయావు, బట్ లేవడానికి ప్రయత్నించా. ఓడిపోవద్దు. అనవసరంగా ఏడ్చుకొని కూర్చోవద్దు. నవ్వుతూ, చిరునవ్వుతో అపజయానికి ఎదురుగా పరిగెట్టు. యేసు వైపు చూడు, కల్వరి వైపు చూడు. ఏ దేవుడైతే మరణం మీద జయాన్ని పొందుకొని మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని పలికినటువంటి దేవుడు మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను తీల్చి మరలా తిరిగి మృత్యుంజయుడై 3వ దినమున పునరుత్థానుడై లేచినటువంటి ఆ గొప్ప దేవుని నమ్ముకున్న నీవు మరణాన్ని మీద దేవుడు జయాన్ని ఇవ్వగలిగినప్పుడు నీ అపజయం మీద దేవుడు ఖచ్చితంగా జవాబునివ్వగలిగిన శక్తిమంతుడు. ఓన్లీ ద థింగ్ యూ హ్యావ్ టు ట్రై. ప్రయత్నం మాత్రం ఎప్పుడు విడిచిపెట్టుకో. ఈ సంవత్సరం రాలేదా జాబు, ఆర్ఆర్బి, నెక్స్ట్ ఇయర్ రాయి, తర్వాత రాయి. మా ఊర్లో ఒక తమ్ముడు, ఒక అబ్బాయి వినోద్ అని ఒక తమ్ముడు దరిదాపుగా ఒక 100 అప్లికేషన్లు పెట్టాడు. ఏనమ్మా, ఎక్కడ చిన్న జాబ్ పడినా పెట్టేశాడు. 100 రకాలైనటువంటి జాబులు పెడితే ఆఖరికి ఒక కాంట్రాక్ట్ బేసిక్ మీద ఎద్దు తగిలింది. మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు మరలా ప్రయత్నించాడు. ఈ 100 రకాల అప్లికేషన్లు ఒక తర్వాత ఒకటి ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు దరిదాపుగా 30-40 వేల రూపాయలు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యాడు. మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. దేవునికి స్తోత్రం. ఎలా అయ్యాడండి? అందరు ఎగతాలు చేసి ఈడుగోడు పని లేదు, తప్పితో పెడేస్తా ఉంటాడు అని ఎగతాలు చేశారు. కానీ ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఏదో ఒక రకంగా నేను పడిపోయాను, ఇప్పుడు నేను చేయబడాలి, లేవాలి. ఆమేన్. యాకోబు జీవితం అలా అయిపోయింది. అయితే ఏసావు ఎదురుపడ్డాడు, జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. చిక్కుడుకాయలు కోరి ఇమ్మన్నాడు, ఇచ్చేశాడు. జ్యేష్ఠత్వ హక్కును పొందేశాడు. ఈ జ్యేష్ఠత్వ హక్కుతోనే ఆశీర్వాదాలు ముడిపడి ఉంటాయి. యూదులలో ఎవరైతే పెద్దవాడో తండ్రి తర్వాత ఆ స్థాయి ఎవరికి ఉంటుందో తెలుసా? జ్యేష్ఠత్వ హక్కు ఎవరికైతే ఉంటుందో వారికే దొరుకుద్ది. అయితే యాకోబు చిక్కుడుకాయలు కోరిచ్చిన దేనిని పొందుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. మీరు అనొచ్చు, తండ్రిని మోసం చేసుకుని అన్నను మోసం చేసి ఆశీర్వాదాలు పొందాడు కదంటే, అది ఒక మాటలో చెప్పాలంటే మోసమని చెప్పడం కంటే ఒక ప్రయత్నం అని చెప్పడమే కరెక్ట్. ఏ ప్రయత్నమో తెలుసా? ప్రభువా నేను మోసగాన్నయ్యా, ప్రభువా నేను మోసగాన్ని, నా జీవితంలో నాకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదయ్యా, ప్రభువా దయచేసి కనికరించండి. ఈ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని తొలగించే ఈ ప్రయత్నాన్ని, ఈ మూమెంట్ని, ఆమెన్, ఇదేంటో తెలుసా? ఒక మూమెంట్. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగేశారు. ఆగస్టు 15, 1947 భారతీయులు అడిగిన వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేశారా? అయ్యో చెప్పండి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది భారతీయుల ప్రాణ
త్యాగం. ప్రయత్నిస్తూ 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 ప్రాణాలైన అర్పించారు. చివరికి ప్రయత్నించినోడు ముందు బడాబాబులు ఓడిపోయి వెళ్ళిపోయారు. ప్రయత్నించిన వాళ్ళే గెలిచారు. భారతదేశాన్ని స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. హల్లెలూయా. ఎవరు ఓడిపోతారంటే ప్రయత్నించిన వాడే ఓడిపోతాడు. ఈరోజు నువ్వు ఒకవేళ 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే నీ పక్కింటోడు మంచి మార్కులు సంపాదిస్తే తల్లిగా నువ్వేం చేయకూడదో తెలుసా? నువ్వు బాధ పెట్టకూడదు. నో ప్రాబ్లం నాన్న, యూ కెన్ ట్రై నెక్స్ట్ టైం. ఇండియా ఒకసారి ఓడిపోయింది, ఒకసారి మళ్ళీ గెలిచింది. మొన్నటికైతే మరీ ఘోరం. అన్ని మ్యాచ్లు గెలిచారు, ప్రపంచ కప్పు అన్ని మ్యాచ్లు ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. ఫైనల్ మ్యాచ్ ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. మరేం చేయగలం? అలాగని ఇండియా వాళ్ళు మాట్లాడడం మానేస్తున్నారా? మరలా ప్రయత్నిస్తున్నారు. వరల్డ్ కప్. అమ్మ మీకు అర్థమవుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, ఒక్క రోజులో వచ్చేసిందా? తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రము, ఆ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు వారు ఏం చేశారమ్మా? ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ చిన్న చిన్న పిల్లలు, బుడ్డి పిల్లలు, ఇప్పుడు మనోహర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాడు కొంచెం మరొక 2 రోజులకి నడవడానికి ప్రయత్నిస్తారు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. అలాగని జీవితాంతం బంగురుకుంటూ ఉంటే జీవితం అంతే. పడిపోయినా మరలా లేచి నడవటానికి ప్రయత్నిస్తారు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. యాకోబు యొక్క ప్రయాస ఏంటో తెలుసా? దేవా, నా తడుగుడు వదిలినా పర్వాలేదు, తండ్రిని మోసగించని నేను అనుకోవట్లేదు, కానీ ఏది ఏమైనా, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, అన్యాయపు సిరి వలన మీరు మీ కొరకు స్నేహితులను సంపాదించుకొనుడి అని ఉంది. అదొక ప్రయత్నం. ఆమేన్. మోసం కాదు, అదేంటమ్మది? ఒక ప్రయత్నం. ఏదో ఒక రకంగా నా తండ్రి నన్ను దీవిస్తే నా జీవితం మారిపోద్ది. శాపగ్రస్తమైనటువంటి పడిపోయిన నా జీవితాన్ని ఆశీర్వాదపు జెండాను ఎగరవేస్తాను అనుకున్నాడు యాకోబు. అది సాధ్యపడింది. గట్టిగా హల్లెలూయా చెప్తారు బిగ్గరగా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా. సో కనుక ప్రియమైన దైవ జనాంగమా, నీ జీవితంలో ఒకవేళ పరిస్థితి నిన్ను వాడగొడతా ఉంది, ఓడిపోతున్నట్లుగా ఉన్నావు, బట్ కెరటం వల్ల ఉవ్వెత్తు నువ్వు లెగవాలి యేసు నామములో. ఎందుకంటే ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారంటే ఎరగని వారే ప్రయత్నిస్తూ జయాన్ని పొందుకుంటే, యేసును నమ్ముకున్న నేను ఖచ్చితంగా తిరుగులేని జయాన్ని పొందుకుంటాం. ఎలాగో తెలుసా? అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు అందరూ అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారికి జీవితం ఖతమైపోయిందన్నారు. అయితే సిలువలో చనిపోయిన అందరి కొరకు చనిపోయాడు. ఆయన దేవుడిని రుజువు చేసుకోవడానికి మరలా 3వ దినాన పునరుత్థానుడై లేచాడు. అలో, భూ సమాధి కింద లేడు ఇప్పుడు, ఆయన పైనున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ పునరుత్థానపు శక్తి నీవు, నేను, మనము ఏం చేయాలని చివరిగా చెప్పే మాట ఇదే. ఒకవేళ నీ జీవితాన్ని చూసి కృంగిపోయి కృషించుకుపోయి ఒకే చోట పడున్నావేమో, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఏ చోట అయితే నువ్వు పడిపోయావో, యేసు వైపు చూస్తూ, కల్వరి సిలువ వైపు చూస్తూ, పునరుత్థానుడైన ప్రభు వైపు చూస్తూ, నా దేవుడు ఖచ్చితంగా నా చేయి పట్టుకుంటాడు, నేను లేస్తాను, నేను చేరాల్సినటువంటి గమ్యస్థానానికి చేరుతాను, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకుని వెళతాడు అని నువ్వు నమ్మి ప్రార్థన పూర్వకంగా ప్రయత్నించినప్పుడు నీ జీవితంలో నువ్వు సాధించలేనిదంటూ ఏమీ కూడా లేదు. ఎవరు ఓడిపోయిన వారు అంటే ప్రయత్నించిన వారే ఓడిపోయినట్లుగా మరొక్కసారి చెప్తున్నాను. ఇప్పుడు ఓడిపోయిన నువ్వు కృంగిపోవలసిన పని లేదు. నీకు ఇంకా అవకాశాలు రానే వస్తూ ఉన్నాయి. ప్రయత్నించు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. 22 వయసులోనే వ్యాపారంలో నష్టపోయిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలి. తన ముందు ఒక గోల్ ఉంది. అమెరికా దేశానికి అధ్యక్షుడు అవ్వాలి. 22 సంవత్సరంలో 23 సంవత్సరంలో ఏట మొదలైతే 51వ సంవత్సరంలో సక్సెస్ అయ్యాడు. అమ్మా, చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, దయచేసి మీరు కృంగిపోవద్దు. నీ ఆశీర్వాదం అనేది నీ ప్రయత్నములో దాచబడి ఉంది. అమ్మ, మరలా నీ సొంత ప్రయత్నాలు కాదు, ప్రార్థనాపూర్వకంగా నువ్వేం చేయాలమ్మా? ప్రయత్నించు. నాకు అసలు బుర్రకెక్కలేదు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అర్థమైందండి, దేవుడు నాతో మాట్లాడుతున్నా, నేను కృంగిపోను. నేను నా యేసు నామములో, అందరు చెప్పండి, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. అమ్మా, నువ్వు దిగులు చెందొద్దు. చెల్లి, సహోదరి, ఒక అన్నిగా నిన్ను మీకు ప్రాధేయపడుతూ ధైర్య మాటను నేను మీకు అందిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట ఓడిపోయారు. ఓడిపోయినా వారి ప్రయత్నం ఆగలేదు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నా దేవుడు తిరుగులేని విజయాన్ని ఇచ్చాడు. ఆ ప్రదేశానికి ఎబినేజరు అని పేరు పెట్టారు. ఓడిపోయావా? మీ ముందు నిలబడి నేను కూడా ఎన్నో పరీక్షల్లో ఓడిపోయాను. అయినా ప్రయత్నాన్ని ఆపలేదు, ప్రయత్నిస్తూనే వచ్చాను. ఈరోజు దేవుడి స్థాయికి తీసుకొచ్చాడు. యాకోబు యొక్క ప్రయత్నం కూడా అదే. యాకోబు ఎంత చక్కనైన జ్ఞానయుక్తంగా ఆయన ఆలోచించాడంటే, అందుకే వాక్యం చెప్తుంది, నీ వెండిని అమ్మి నువ్వు దేన్ని సంపాదించుకో? జ్ఞానాన్ని సంపాదించుకో. ఈరోజు మనము అన్నీ అమ్మేస్తున్నాం, జ్ఞానాన్ని తప్ప ఏది సంపాదించుకోవట్లేదు. నేను అంటున్నాను, ఒక చిన్న నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా, నేను నిజంగా కృంగిపోయానయ్యా, నా అప్పు బాధలు చూసి, నా సమస్యలు చూసి, నా పేదరికాన్ని చూసి నేను కృంగిపోయాను ప్రభువా. ఈ మధ్య మీరు చూసారో లేదో, చాలా కష్టం మీద చాలా బాగా చదువుకొని ఒక ఆయన కండక్టర్ అయ్యాడు. అయితే తన ప్రయత్నం ఆగలేదు. తన గోల్ ఏంటో తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఉద్యోగం వచ్చింది కదా సరిపోద్ది అనుకోలే. గోల్ ఏంటమ్మా? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఒకవైపున ఉద్యోగం చేసుకుంటూ మరోవైపున చదువుతూ వచ్చాడు. ఆయన గోల్ ఫుల్ఫిల్ అయింది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. కండక్టర్ ఎక్కడికి వెళ్ళాడమ్మా? మన అందరికి మీకు ఎంతమంది తెలుసు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతమంది తెలుసు? ఆయన సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. ఒక చిన్న స్కూల్లో ఒక చిన్న ఉపాధ్యాయుడు. ప్రయత్నించాడు, పోరాటాలతో ప్రయత్నించాడు. చివరికి ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? ఏమండి, భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి పోస్ట్కి ఆయన ఎంపికయ్యాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం అందరం లేచి నిలబడదామా? దేవుడు నీతో మాట్లాడితే, ప్రభువా నీవు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలని ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుంటావా? ఏదో దేవుడు చెప్పాము కదా అని వాక్యాన్ని నువ్వు వినొద్దు. దయచేసి ఈ వాక్యాన్ని అర్థం చేసుకో. కృంగిపోతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడిపోనివ్వడు నా యేసయ్య. నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ స్థితిగతులు ఎలా ఉన్నా నీ జీవితాన్ని ఒకసారి యేసే చేతిలో పెడతా. కళ్ళు మూసుకుందాం అందరం ఒకసారి. ఒకవేళ కుటుంబంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయేమో, దేవా, తండ్రి, నాయనా, నాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక మంచి ప్రయత్నాన్ని యాకోబు చేశాడయ్యా. దేవా, నా జీవితం ఏది ఏమైనా మారాలి. ఈ పేదరికంలోనే నేను ఉండిపోకూడదు ప్రభువా. ఈ శాపగ్రస్తమైన జీవితంలోనే నేను ఉండిపోకూడదు ప్రభువా. నేను ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వదించబడిన వ్యక్తిగా నేను మారాలి అని చెప్పి యాకోబు ప్రయత్నించాడు. యాకోబు పైనుండి ఆశీర్వదించాడు. దేవుడు పైనుండి ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి, ఏదైతే నువ్వు సంపాదించాలనుకుంటున్నావు, ఒక గోల్ని ముందు పెట్టుకో. దానిని పొందేంత వరకు ఎన్నిసార్లు పడినా పర్వాలేదు. యేసు నామములో ప్రయత్నించు. ప్రార్థన ద్వారా సిలువ వైపు చూస్తూ అడుగులు ముందుకు వేయి. దేవుని నామములో ఏ దుష్టుడు కూడా నీ విజయాన్ని ఆపలేడు. ఎక్కడైతే పడిపోయావో అదే ప్రదేశాన్ని ప్రార్థనా స్థలముగా మారి ఒక కెరటం వలె ఏదైతే నీ ముందు దేవుడు ఏ ప్రణాళికలైతే నీ పట్ల కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలోనికి నిన్ను అడుగు పెట్టించాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఒకే చోట కృంగిపోవద్దు. కృంగిన నిన్ను లేవనెత్తే దేవుడు నా దేవుడు నీ చెయ్యి పట్టి నడిపిస్తాడు. నీ హృదయ వాంఛలను నా దేవుడు తీరుస్తాడు. అలో, ఎక్కడైతే నిన్ను పెట్టాలో ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నా దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని తీసుకుని వెళ్ళగలిగిన శక్తిమంతుడు ఆయన. ప్రయత్నించు, ప్రార్థించు, దేవుని వైపు చూడు, సిలువ వైపు చూడు. పేదరికం మీద ఒక గొప్ప జయం.
నీ సమస్యల మీద నీకు ఒక గొప్ప జయాన్ని ఇచ్చే దేవుడు. నీ తొడగూడు వసిలిపోయినా అలో యాకోబు వలె ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనని యాకోబు వలె పోరాడే ఓ బలమైనటువంటి ప్రార్థన ఆత్మ యేసు నామములో నీలోనికి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. యాకోబు వలె అలో కృంగిపోకుండా నా దేవుడున్నాడని ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ నా దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడు విడువను, ఎడబాయను. నీకు సహాయము చేయువాడును నేనే. ప్రయత్నాన్ని ఆపొద్దు. ఈరోజు బహుశా నువ్వు ఓడిపోయావు. ఓడిపోయినంత మాత్రాన నువ్వు నీ జీవితము సంపూర్ణము ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా గొప్ప గోల్డెన్ డేస్ ఉన్నాయి నీ జీవితంలో. లే, ప్రభు వైపు చూడు, ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. ప్రభువా, నేను ఓడిపోయానని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా. నేను ఎందుకు పనికిరానని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా. గెలిచిన వారు ఓడిపోయిన వారిని ఎగతాళి చేస్తున్నారయ్యా. నేను 10th క్లాసులోనో ఇంటర్మీడియట్లోనో ఫెయిల్ అయిపోయినని అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు ప్రభువా. అయితే నీ వైపు చూస్తున్నానయ్యా. నా చేయి పట్టుకుని మీరు నన్ను లేవనెత్తండి ప్రభువా. నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మీరు ఇవ్వగలిగిన దేవుడు అని నమ్ముతున్నాను ప్రభువా. ప్రియబడి సహోదరి, ఒకసారి నీ హృదయాన్ని తెరుస్తావా? నోటిని తెరిచి బిగ్గరగా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తావా? చాలా గంభీరమైనటువంటి సమయంలో మనం ఉన్నాం ప్రభువా. తండ్రి, నాతో మాట్లాడినందుకు వందనాలు. యాకోబునకు దొరికిన గొప్ప జ్ఞానయుక్తమైన ఆలోచన నాకు కూడా ఇవ్వండి ప్రభువా. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. దయచేసి నీ నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ ఎవరితో చెప్పొద్దు, దేవునితో చెప్పు. దేవా, తెరవమ్మా, నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయడం అందరూ దయచేసి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మీకు వందనాలు. ఈరోజు మా స్థితి, నా స్థితి కొద్దిగా ఉండొచ్చు ప్రభువా, అయినా మేము ఒకే చోట కృంగిపోం ప్రభువా. మీ శక్తిని పొందుకుంటాం ప్రభువా. ఏ మరణమును మీద గొప్ప పునరుత్థానమును పొందినటువంటి మా ప్రభువా, మరణమును జయించి సమాధి గుడిని చీల్చి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని పలికిన మా గొప్ప పునరుత్థానుడైనటువంటి దేవుడు, మరణం మీద విజయాన్ని ఇవ్వగలిగిన, మరణం మీద జయాన్ని పొందిన మా ప్రభువా, మా సమస్యల మీద, మా పేదరికం మీద, మా యొక్క ప్రభువా యేసయ్య అప్పుల మీద మాకు జయం ఇవ్వడం అంత గొప్ప ఓ పెద్ద కష్టమేమీ కాదు తండ్రి. మీరు ఖచ్చితంగా మేము అడుగులు ముందుకు వేస్తాం ప్రభువా. మేము కృంగిపోం ప్రభువా. నా శత్రువా, నీవు అతిశయపడవద్దు అయ్యా. నేను ఇదిగో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎక్కడైతే కృంగిపోయానో ఆయన నన్ను లేవనెత్తుతాడు. నేను నాకు ప్రతి స్థితిని మారుస్తాడు. నా గోడలు మరలా కట్టించే దినము రాబోతూ ఉంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను అని చెప్పి మీకా భక్తుని వలె ప్రార్థించు. తొడగుడు వసిలిపోయినా ఓ ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించగలవని ప్రయత్నాన్ని ఆపకుండా అడుగులు ముందుకేసే యాకోబుని జ్ఞాపకం చేసుకో. సొంత వారే, సొంత కన్న కుమారుడే తనను పట్టి పీడిస్తూ ఉన్నా నా దేవా నువ్వు ఉన్నావని అడుగులు ముందుకేసిన దావీదును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తన జీవితంలో అయ్యో ఎన్నో భయంకరమైన కష్టాలు గుండా వెళ్తున్నప్పటికి కూడా కింద పడిపోయిన, జైల్లో పెట్టివేయబడిన ప్రయత్నము ఆపని ఒక యోసేపుని జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న నిర్ణయం తీసుకోగలవా ఈ ఉదయకాల సమయంలో? ఒక తల్లి యబ్బేజు అని పేరు పెట్టింది. యబ్బేజు అన్న మాటకు అర్థమేంటో తెలుసా? వేదన పుత్రుడు. అయితే తన జీవితాన్ని అంతటితో ఆపేలేదు, కానీ తన దేవుడైన యబ్బేజు, తన దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు తన సహోదరులందరికంటే గొప్పగా దేవుడు యబ్బేజును ఘనపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రయత్నించి ప్రార్థన ద్వారా ప్రయత్నించి ఒక స్థాయికి వచ్చిన వారే. నీ సొంత ప్రయత్నమే కాదు, ప్రార్థనాపూర్వకమైన ప్రయత్నం అయి ఉండాలి.
ఒక నిర్ణయం తీసుకోగలవా? ప్రభువా, ఒక అబ్రహాముని, ఒక యాకోబు, ఒక ఇస్సాకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అందరూ ఎగ్నెస్ట్గా నిలబడ్డారు ఇస్సాక్కి. కానీ ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందినట్లుగా వాక్యం తెలియచేస్తుంది. ఫిలిస్తీయులు అసూయ పడేంతగా దేవుడు ఆ వ్యక్తిని క్రమముగా అభివృద్ధి చెందిస్తూ వచ్చాడు. ఒక నిర్ణయం తీసుకోగలవా? నీ జీవితంలో పడిపోతున్నవేమో, పడిపోయి కృంగిపోవద్దు, లేవటానికి ప్రయత్నం చేయి. ఒక ఎస్తేరుని, ఒక యాకోబుని, ఒక దావీదును, ఒక యోసేపును జ్ఞాపకం చేసుకో. అయ్యా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా. నీ భక్తులందరూ ప్రార్థన ద్వారా ప్రయత్నించారు కనుక ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈరోజు నాయన నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అపజయాలతో నింపబడి నా జీవితం ఇంకా కృషించుకుపోయినట్లే, ఇంకా నా బ్రతుకు ఇంతే అని ఓ సాతానుడు వారిలో నిరాశను పుట్టిస్తూ ఆశీర్వాదాన్ని అయ్యా పొందనీయకుండా చేస్తున్న ప్రతి సాతానిక కుయుక్తిని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ఇదిగో దైవజనుడిగా, ఇదిగో ఎంతమంది అయితే ఆన్లైన్లో ప్రభు, ఆఫ్లైన్లో నీ మాటలు వింటున్నారో, యేసు నామములో వారందరి జీవితాల మీదకి ఒక బలమైనటువంటి ఆశీర్వాదపు వర్షమును దైవజనుడిగా ప్రకటిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. వారి జీవితాలు దీవించబడాలి. వాక్యం విన్న తరువాత ప్రభువా, వారు యథావిధిగా ఉండకూడదు ప్రభువా. వారు లేవాలి, చకచక అడుగులు విజయం వైపు అడుగులు వేదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో ప్రతి అపజయము విజయముగా మార్చబడును గాక. మీరు అలా చేస్తున్నందుకు మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి అధికారము కలిగిన బలవంతుడైన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి బలమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.